హలో, ఎక్కడనే? వస్తున్నా. ఆన్ ది వే. పెళ్లి కొడుకు పక్కనే ఉన్నాడా? రాజీ, కాస్త ఇంపార్టెంట్ ముచ్చట నీతో మాట్లాడాలి. కాస్త పక్కకురా. బాస్, కొంచెం పర్సనల్ మ్యాటర్. మీరు కొంచెం పక్కకు పోతే మేము ఫోన్ మాట్లాడుకుంటాం. ఓ ప్రైవసీ మ్యాటర్. ఇప్పుడు చెప్పే. ఏం లేదు, మమ్మీ వాళ్ళు డోర్ కొట్టిండ్రు. నువ్వు వచ్చే వరకు తీయద్దనుకున్నానే, ఆగమాగంలో డోర్ తీసేసిందే. హా, తీసి. టీయా కాఫీయా? అబ్బా, ఏదో ఒకటి తీసుకో. లేదు లేదు, టీ తీసుకో. ఓకే, ఒక టీ ఇవ్వండి. ఇప్పుడు చెప్పే. హాయ్ మమ్మీ, హాయ్ ఆంటీ అని చెప్పి మళ్ళీ లోపలికి వచ్చేసిన. పిచ్చి లేచిందానే నీకు? మనం ఏమనుకున్నాం, నువ్వేం చేసినావు? నువ్వు లేవు కదనే నా పక్కన. ఆగమాగంలో డోర్ ఓపెన్ చేసేసినే. సరే, నేను చెప్పేది నువ్వు. నేను వచ్చేంత వరకు అడ కుంప కొల్లేరైనా నువ్వు మాత్రం బయటకు వచ్చి ఏం పెట్టకు. ఇంకా మిగతాదంతా నేను చూసుకుంటా. నాకు వదిలేసి. సరే, తొందరరా. ఇదిగో టీ. అవును, ఇంతకీ మా ఫ్రెండ్ని చూసినారా? నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు ఇంకా చూడలేదు. అయినా ఇప్పుడు వెళ్తున్నాం కదా, చూసేస్తాను అనుకోండి. నేను ఇంకా ఏమనుకున్నాను తెలుసా? ఫోటో చూసి ఏకంగా నిశ్చితార్థం పెట్టేసుకున్నాడు. వీడెక్కడ ఆగంగాడు ఉన్నాడు రయ్యా అనుకున్నా. యాక్చువల్లీ నాకు భయం ఉంది రాజీ. అదేంటంటే నాకు ఆ అమ్మాయి నచ్చడం కాదు, ఆ అమ్మాయికి నేను నచ్చుతానా లేదా అని. అందుకే ఫోటో కూడా సరిగ్గా చూడలేదు. అయినా అంత భయం దేనికి మహా? భయం దేనికా? హా, సిరాజీ, ఒకటి చెప్తా విను. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క అబ్బాయికి ఈ డౌట్ ఉంటుంది. అదేంటంటే వాడిని అర్థం చేసుకునే అమ్మాయి వాడి భార్యగా వస్తుందా లేదా అని. ఈ క్వశ్చన్ని ఫేస్ చేయకుండా అసలు పెళ్లి చేసుకునే మగాడే ఉన్నాడు తెలుసా. బట్ అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయికి కూడా ఏమైనా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయా లేదా తెలుసుకోవాలి. ఆ తర్వాత మా ఇద్దరి మధ్యలో ఉన్న భయాలన్నీ పోయాక ఇంకప్పుడు అన్నీ బాగా జరిగితే మీ ఫ్రెండ్ని నేను హ్యాపీగా పెళ్లి చేసుకొని హ్యాపీగా చూసుకుంటాను. అయినా అలా అర్థం చేసుకునే అమ్మాయి భార్యగా వస్తే దానికన్నా హ్యాపీ మూమెంట్ ఇంకేముంటుంది రాజీ. మహా, నీకో విషయం చెప్పాలి. నా ఫ్రెండ్కి ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఏంటి, పెళ్ళి ఇష్టం లేదా?